అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు. అని ఎందుకో కానీ మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. సరే, కొంత బాధ ఉంటుంది, ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. మాకు కూడా ఉండే, అరే గిట్లెట్లా అయ్యాను. ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువతో నేను ఖానాపూర్లో 4,000 ఓట్లతో పోయింది, పక్క కాగజ్ నగర్లో 3,000 ఓట్లతో పోయింది. లేకపోతే ఇలా మనకు 4 ఎమ్మెల్యేలు ఉందరు, అన్నది కూడా తక్కువనే పోయింది. 6,000తోని రామన్న సాబ్ది పోయింది. లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే, కాగజ్ నగర్ మనకే ఉంటుండే, ఖానాపూర్ మనకే ఉంటుండే. ఈ ఇద్దరికి తోడు ఇంకో 3 ఉందరు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. నా ప్రార్థన మీతోనేమంటే, అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా, అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిలన్నను, మిమ్మల్ని అడిగేదేం లేదు. కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పురు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు? సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా, ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో, మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది.